ది రెసిస్టెంట్ ఫ్రంట్, కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనమాట. ఏంటిది అంటే మొన్న గొడవ చేసింది వాళ్ళే. ఎందుకని ఈ పేలుళ్ళు అదే చంపేసింది ప్రజల్ని వీళ్ళంతా వాళ్ళే ఓపెన్గా చెప్పుకున్నారు. అది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. లష్కరే తోయిబా వాళ్ళే ఈ పేర్లతో ఇక్కడ తిరుగుతున్నారు. పాకిస్తాన్లో ఉంటే లష్కరే తోయిబా, ఇక్కడికి వస్తే రెసిస్టెన్స్ ఫ్రంట్. ఎందుకంటే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వీటిని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. ఐక్యరాజ్య సమితి నిషేధించింది, యూరోపియన్ నిషేధించింది, అమెరికా నిషేధించింది, అన్ని దేశాలు నిషేధించినాయి. కాబట్టి నిషేధిత సంస్థ అనేటటువంటిది అయితే కనుక ఆటోమేటిక్గా కాశ్మీర్లో ఆడు చేసిన తీవ్రవాది అని ప్రపంచవ్యాప్తంగా అంటారు. కాబట్టి లేదు లేదని చెప్పేసి ఆ లష్కరే తోయిబాలో ఉన్నటువంటి వాళ్ళే రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరుతో తిరుగుతున్నారు. వాళ్ళే మొన్న కాల్పులకి పాల్పడింది. ఆ విషయాన్ని అప్పుడు ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి పెద్ద కష్టం వచ్చి పడింది. ఎందుకంటే అమెరికా వీళ్ళందరూ వెర్యాదోలు ఏం కాదు కదా, నాటకాలు ఆడుతున్నారని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు తాజాగా ఓ ప్రకటన, అబ్బెబ్బే మాకు ఉన్న దానికి ఏం సంబంధం లేదు అంటూ ఒక ట్వీట్ అనమాట, ఒక పోస్టును పెట్టుకొచ్చారు. రెసిస్టెన్స్ ఫ్రంట్కి దీంతో ఏమీ సంబంధం లేదు, ఇది మా పేరుని అనవసరంగా లాగుతున్నారు పహల్గామ్ దాడికి సంబంధించి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అట్లాగే ఇంటర్నల్ ఆడిట్ ఏమీ లేకుండా మా గురించి మాట్లాడుతున్నారంటూ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారనమాట.